repeat. Romans chapter 8, 31st verse. What then shall we say to these things? If God is for us, how can be against us? Amen. అందరికీ వందనాలు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? దేవుడి కొద్ది వాక్యం మన వెనుకగా దీవించిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రియులారా, మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? దేవాతి దేవుడు మనలను ప్రేమించి మరొక వారంలో ఈ రీతిగా యేసయ్య ఆశీర్వాద సందేశాల కార్యక్రమంలో కలుసుకొనడానికి, మనందరము ఏకీభవించి ప్రభునామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవాతి దేవుడు తన కృపను మన ఎడల హెచ్చించాడు కదూ. అవును, ఆయన దయారెక్కల కింద మనలను దాచి కాచి కాపాడి మరొక వారంలోనికి, మే మాసంలో మరొక వారంలోనికి మనం అడుగుపెట్టి ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని ఆరాధించడానికి, గణపరచడానికి కృపనిచ్చాడు. దేవాతి దేవుడు కలిగజేసిన ఈ కృపాక్షేమమును బట్టి నేను ప్రభువునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. ప్రియులారా, దేవాతి దేవుడు ఈ వారం మన కొరకు సిద్ధపరిచినటువంటి లేఖన భాగంలోనికి మనం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. ఈ దినమున దేవాతి దేవుడు ఒక బలిష్టమైనటువంటి వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అవును, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం ప్రకారం, ప్రియులారా, దేవాతి దేవుడు మనకిస్తున్నటువంటి ఒక బలిష్టమైనటువంటి వాగ్దానం అక్కడ మనకు కనబడుతుంది. ఏమనంటే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మన విరోధి ఎవడు? దేవాతి దేవుడు ఈ దినమున మనకిస్తున్నటువంటి వాగ్దానం, ఈ వారము కొరకే మనకిస్తున్నటువంటి వాగ్దానం, దేవుడు మన పక్షముననున్నాడు. దేవాతి దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నేను నీ పక్షంగా ఉన్నాను. దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనకి విరోధి ఎవడు అనేటువంటి బలిష్టమైనటువంటి వాగ్దానము చేత దేవుడు ఈ వారము మనలను ఆరంభింపజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, మన ధ్యానాంశము కూడా దేవుడు మన పక్షమునున్నాడు అనే అంశాన్ని పెట్టుకున్నాం. ప్రతి వారము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కదా. లాక్డౌన్ ఆరంభమైన తర్వాత అనేక సందేశాలు మనం ధ్యానం చేశాం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు మరణించి 3వ దినమున తిరిగి లేచిన పునరుద్ధాన పండుగ నుంచి క్రీస్తు పునరుద్ధానములోని ఆశీర్వాదాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. క్రీస్తు పునరుద్ధానంలోని ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలో మొట్టమొదటిగా మనం ధ్యానం చేశాం కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనాన్ని విసర్జించే వారిగా ఉండాలి అనే పాఠాన్ని మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత మరుసటి వారంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని పౌలు గారు తెలియచేసిన మాటని మనం ధ్యానం చేశాం. క్రీస్తు యేసు పునరుద్ధానములోని ఉన్న ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాలి. 1, క్రీస్తు పునరుద్ధానములోని ఆశీర్వాదాలను మనం స్వతంత్రించుకోవాలంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగిన వారమై ఉండాలి. 2, క్రీస్తు పునరుద్ధానములోని ఆశీర్వాదాలు మనం పొందుకునే వారిగా ఉండాలి అంటే క్రీస్తు యేసునందు వేరు పారినటువంటి వారిగా ఉండాలి
అనే అంశాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం గత దినాల్లో. ఈ వారమున దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విసర్జిస్తారో, ఎవరైతే క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసు కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తు యేసునందు వేరుపారి ఉంటారో, అలాంటి వారికి దేవాతి దేవుడు ఇస్తున్నటువంటి భరోసా వాగ్దానం ఏంటి అనంటే, నేను మీ పక్షముగా ఉన్నాను, నేను మీ పక్షంగా ఉన్నాను. మీరు క్రీస్తు యేసులో వేరు పారారు గనుక, క్రీస్తు యేసునందు వేరు పారిన వారితోటి దేవాతి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం, నేను మీ పక్షంగా ఉన్నాను. మీరు క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉన్నారు గనుక, క్రీస్తు యేసు మనసు కలిగినటువంటి వారికి ఉన్నటువంటి మనకు ఆకాశమందున్న బలిష్ఠుడైనటువంటి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం, నేను మీ పక్షంగా ఉన్నాను. క్రీస్తు యేసునందుండి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించారు గనుక, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన మనకు దేవాతి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం, నేను మీ పక్షంగా ఉన్నాను. ఈ వారము వాగ్దాన బలముతోటి దేవాతి దేవుడు మనల్ని నింపుతున్నాడు. ఈ వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన మా రక్షకుడా, నీకు వందనాలు. ఈ వారం నీ వాగ్దానముతోటి ఆరంభింపచేసిన నీ సత్య వాక్యమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. గత కొద్ది వారముల నుంచి క్రీస్తు పునరుద్ధానములోని ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే ఏం చేయాలో మేము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి అని, క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉండాలి అని, అలాగే క్రీస్తు యేసునందు వేరు పారినటువంటి వారిగా ఉండాలి అని, అలాంటి అనుభవంలో ఉన్నవారు ఎలాంటి స్థితిలో ఉంటారో ఈ దినమున నీ వాగ్దానాన్ని, ఎలాంటి వాగ్దాన ఫలములో ఉంటారో ఈ దినమున నీ వాగ్దానాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు చూపిస్తూ ఉన్న నీ మహాకృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజముగా ఈ దినమున మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి వాగ్దాన ఫలమును మేము అనుభవించినట్లుగా నీ కృప దయచేసి నడిపించమని, వినివారి జీవితంలో నీ వాగ్దానము ఫలభరితంగా మార్చబడినట్లుగా సహాయము దయచేయమని క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎందుకు వందనాలు చెప్తున్నానంటే, భారం అనుకోకుండా, కష్టం అనుకోకుండా ప్రతిరోజు లైవ్ ద్వారా, ఫేస్బుక్ లైవ్ ద్వారా, అలాగే యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతున్నటువంటి వాక్యాల ద్వారా మీరు వీక్షిస్తూ మమ్మలను ప్రోత్సహిస్తూ మమ్మలను బలపరుస్తున్న విధానమును బట్టి మీ ప్రేమకు, మీరు చూపిస్తున్న ఈ కృపకు మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. అంతేకాదు, ఒక చిన్న మనవి, యేసయ్య ఆశీర్వాద సందేశాల కార్యక్రమం గురించి మీ స్నేహితులతో కూడా పంచుకోండి, ఇతరులకు తెలియచేయండి. ప్రతిరోజు 11 గంటలకి దైవ స్వరూపి గూడూరు అనేటువంటి ఫేస్బుక్ పేజ్ ద్వారా వచ్చే లైవ్ని, అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా యాష్ కొట్టి, యాష్ అని టైప్ చేసి దైవ స్వరూపి గూడూరు అని టైప్ చేసిన, లేక యాష్ అని టైప్ చేసి గూడూరు అని టైప్ చేసిన యూట్యూబ్ ఛానల్లో యేసయ్య ఆశీర్వాద సందేశాల కార్యక్రమం మీరు వీక్షించవచ్చు. యూట్యూబ్లో ప్రతిదినము అప్డేట్గా మీకు రావాలి అంటే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రతిరోజు యేసయ్య ఆశీర్వాద సందేశాల కార్యక్రమం ప్రతిరోజు మీకు అప్డేట్గా వస్తూ ఉంటుంది. దయచేసి ఈ మనవిని మర్చిపోవద్దు, ఇతరులకు తెలియచేయాలి. మీ సహాయాన్ని, మీ ప్రోత్సాహాన్ని సంపూర్ణముగా అందించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మంచిది.
ఈ దినమున దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దాన ధ్యానములోనికి మనం వెళ్ళిపోతాం. రోమ సంఘానికి అపొస్తలులైనటువంటి రాస్తూ ఉన్నటువంటి పత్రిక. ఈ రోమ పత్రికను క్రీస్తు రాయబారిగా ఉన్నటువంటి అపొస్తలుడైనటువంటి పౌలు గారు రాశారు. ఏ కాలంలో రాశారు అంటే క్రీస్తు శకం 58వ సంవత్సరం ప్రాంతంలో వ్రాయబడినటువంటిది ఈ రోమిలికి రాసిన పత్రిక. ఈ రోమిల సంఘానికి ఈ పత్రిక రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే యేసు క్రీస్తును గురించిన శుభవార్త ప్రకటింప చేయాలి. యేసు క్రీస్తును గురించిన శుభవార్త ఆ ప్రాంతంలో వినిపింప చేయాలి అన్నదే ముఖ్య ఉద్దేశం. యేసు క్రీస్తు ప్రభువారి శుభవార్త ప్రకటించబడడంలో యేసు క్రీస్తు ప్రభువారిని నమ్మినటువంటి వారిని ప్రకటించబడినప్పుడు ఈ శుభవార్త నమ్మినటువంటి వారు ఎలాంటి మేలును పొందుకుంటారు అనే విషయాలను తెలియచేస్తూ ముఖ్యాంశాలుగా వ్రాస్తూ వచ్చారు. దీనిలో ముఖ్యముగా రాయబడినటువంటి పలకబడినటువంటి మాటలు ఏంటిది అని అంటే పాపమును గురించి, అలాగే పాపము నుండి విముక్తి గురించి, అలాగే పాపము నుండి విడుదల పొంది రక్షింపబడడాన్ని గురించి, అలాగే పాపము చేత పట్టబడిన మరి ప్రతివారు విడిపించబడి రక్షించబడి నిర్దోషులుగా మార్చబడడానికి, నిర్దోషుల లెక్కలో చేర్చబడడానికి, అలాగే న్యాయవంతులుగా ఉండడానికి, నిర్దోషత్వము కలిగి దేవుని న్యాయములో నిలిచి ఉండడానికి, అలాగే కృపలో వర్ధిలింపబడడానికి, నమ్మిక ఉంచి నమ్మకము ద్వారా వచ్చే దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలి అనేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మాటలను ఉపయోగిస్తూ పాపమును గురించి తెలియచేస్తూ, పాపము నుండి విముక్తిని ప్రకటిస్తూ, పాప శాపము నుండి విడుదల పొందే రక్షణ మార్గాన్ని ప్రకటిస్తూ, నిర్దోషులుగా ఉండాలి, దోషభరితులుగా మనం ఉండకూడదు అని ప్రకటిస్తూ, దేవుని న్యాయమును గురించి తెలియచేస్తూ, దేవుని యందు నమ్మకి ఉంచాలి అనేటువంటి గొప్ప గొప్ప మాటలు పలుకుతూ క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ, ఎవరైతే క్రీస్తు సువార్తను నమ్ముతారో వారికి కలిగేటువంటి మేలును గురించి తెలియచేస్తూ రాయబడినటువంటిది ఈ పత్రిక. ఆ పత్రిక భాగంలోనే యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగి పాపమును విడిచి ఆయన రక్షకుడిగా అంగీకరిస్తే, నమ్మితే యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించి నమ్మి విశ్వసించి బాప్తిస్మును తీసుకుని ముందుకు సాగితే వచ్చేటువంటి దేవుని ఆశీర్వాదాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే అపొస్తలుడైనటువంటి పౌలు గారు, దేవుడు మన పక్షంగా ఉంటాడు, దేవుడు నీ పక్షంగా ఉంటాడు, దేవుడు మన పక్షంగా ఉంటాడు, దేవుడు మన కుటుంబం పక్షంగా ఉంటాడు, దేవుడు మన బిడ్డల పక్షంగా తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవాతి దేవుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముతారో వారికి ఇస్తున్నటువంటి బలమైనటువంటి వాగ్దానాన్ని గురించి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు మీ పక్షంగా ఉంటాడండి. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిస్తారో, ఎవరైతే క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తు యేసునందు వేరు పారినటువంటి అనుభవంలో ఉంటారో అలాంటి వారితోటి దేవుడు వారి పక్షంగా నిలబడతాడట. దేవుడు మన పక్షంగా నిలబడడం అనేది సులువైన పనా? దేవుడు మీ పక్షంగా ఉంటాడు అని చెప్పడం చాలా సులువే, కానీ దేవాతి దేవుడు మన పక్షంగా ఉండడం అనేది అది చాలా గొప్ప విషయం కదా. నిజంగా దేవాతి దేవుడు మన పక్షంగా ఉంటే మనం ఎంత ధైర్యంగా నిబ్బరం కలిగి ఉంటామో కదా. అంతెందుకు, లోకల్గా ఎవరైనా అధికారులు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక పోలీస్ ఆఫీసరే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, మన ప్రవర్తనలో భలే మార్పులు వస్తాయి కదా.
నేనేది చేసినా, నేనేదన్నా చేసినా నన్ను తప్పించడానికి నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారుగా, ఒక ఫోన్ చేస్తే చాలు, ఎవరైనా నన్ను విడిచిపెట్టేయాల్సిందే అనుకుంటారా? లేదు, లోకల్గా బలము కలిగినటువంటి వారు, అధికార బలము కలిగిన వారు, తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఏదన్నా తప్పు చేసి మనం పట్టబడినప్పుడు వెంటనే మనకు గుర్తొచ్చేది ఎవరంటే వాళ్ళే. వాళ్ళకి చెప్పి పట్టబడిన స్థితిలోంచి బయటకు వచ్చేస్తాం. లోకల్గా బలము కలిగిన వారే మన పక్షంగా అంత చేయగలిగినప్పుడు, మనకు తెలిసిన వారే మన పక్షంగా అంత చేయగలిగి మనల్ని విడిపించడానికి సాహసం చేసినప్పుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ పక్షంగా నిలబడితే మనం భయపడతామా? పోలీస్ ఆఫీసర్ మనకి తెలిస్తేనే భయపడం ఏదన్నా తప్పు చేయడానికి, అధికారులు మనకి తెలిస్తేనే భయపడం. ఏదన్నా ఉంటే ఆయన చూసుకుంటాడులే, ఆయన మాట్లాడతాడులే అని డేరుగా వెళ్ళిపోయి ఏదైనా చేసేస్తా ఉంటా. మా చిన్నప్పుడు మా మావయ్య నా పక్కన నిలబడుకుని మాట్లాడుతుండే, ఒరే నువ్వు కొట్టురా, నువ్వు వెళ్ళి కొట్టేసిరా, నేను చూసుకుంటా అని అనేవాడు. ఆయన నా పక్కన నిలబడితే ఎంత ధైర్యమో, ఒకవేళ పక్కన లేకపోతే పిరికోడు కదా. ఒక మనుషుని సాయము మనకు అందితేనే మనం ఎంతో ధైర్యం కలిగి రొమ్మిరుసుకుని ఎదుటున్న పని చేయడానికి కానీ, ఎదుటున్న చెడు కార్యమైన మంచి కార్యమైన చేయడానికి ఎగబడి వెళ్ళిపోతాం. అలాంటిది సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలైనటువంటి దేవుడు, సమస్తాన్ని తన నోటి మాటతో సృజించినటువంటి దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నేను నీ పక్షంగా ఉన్నాను, నేను నీ పక్షంగా ఉన్నాను అని చెప్పునని మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుడు మన పక్షంగా నిలబడితే ఎంత ధైర్యమో తెలుసా? దేవాతి దేవుడు మన పక్షంగా నిలబడితే మన గుండెల నిండా ఎంత ధైర్యం నింపబడి ఉంటామో తెలుసా? అసలు దేనికి భయపడం కదా. అదే వాగ్దానం చేస్తున్నాడు దేవాతి దేవుడు, నేను మీ పక్షంగా ఉన్నాను. ప్రభు మనతో ఉన్నప్పుడు మనం భయపడన అవసరం లేదు అని చెప్పనని మాట్లాడతాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున మన దేవాతి దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, నేను నీ పక్షంగా ఉన్నాను. నువ్వెక్కడున్నా సరే, నువ్వు శ్రమలో ఉన్నావా, నువ్వు కష్టంలో ఉన్నావా, నువ్వు వ్యాధులలో ఉన్నావా, నువ్వు అనారోగ్యంలో ఉన్నావా, నువ్వు దుఃఖంలో ఉన్నావా, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నావా, రుణ బాధల్లో చిక్కుకొని పోయి ఉన్నావా, కుటుంబ సమస్యలలో ఆర్థిక సమస్యల్లో నలిగిపోతున్నావా, పరిస్థితులు ఏమీ అర్థం కాకుండా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావా, ఎవరు సహాయం చేసేవారు లేక నిస్సహాయంగా ఎవరు సహాయం చేస్తారని బిక్కుమంటూ చూస్తున్నావా? ఈ రోజున దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నేను నీ పక్షంగా ఉన్నాను. దేవాతి దేవుడు మన పక్షంగా ఉంటే జరిగే మేలేంటో చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. దేవాతి దేవుడు మన పక్షంగా ఉంటే మనకు జరిగేటువంటి మేలేంటో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినటువంటి మాట, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఎవరి పక్షంగా దేవాతి దేవుడు నిలిచి ఉంటాడో, ఎవరి పక్షంగానైతే దేవుడు నిలిచి ఉంటాడో వారికి దేవుడు సహాయకుడిగా ఉంటాడట, సహాయం చేసేవాడిగా ఉంటాడట. నిరాధారమైన పరిస్థితులలో, ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో, ఏ సహాయము అందక ఎవరు సహాయం చేస్తారా అని బాధతో, వేదనతో, దిగులుతో చూస్తున్నటువంటి సమయాల్లో దేవాతి దేవుడు చెప్తున్నాడు, నేను నీ పక్షంగా ఉండి నీకు ఏది అవసరమో దానిని నీకు సహాయం చేస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నీవు భయపడద్దు. ఎంత గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడండి మన ప్రభు.
మేము సేవకి వచ్చిన మొదటి దినాల్లో, సేవకు వచ్చినటువంటి మొదటి దినాల్లో ప్రతిరోజు ఏకాంతానికి వెళ్ళి ఏకాంతంలో చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేసుకుని ఉదయం 9 గంటలకి బాటిల్లో నీళ్లు పోసుకుని వెళ్ళిపోయి మధ్యాహ్నం 12-1 గంటకి ఇంటికి తిరిగి వచ్చేవాడిని. మరలా 3 గంటలకి ఏకాంతానికి వెళ్ళిపోయి సాయంత్రం 6, 7, ఒక్కోసారి 9 కూడా అయ్యేది. అంతసేపు ఏకాంతంగా ఒంటరిగా కూర్చుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటమే. బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు నాకేం తెలియదు, నేను ట్రైనింగ్ చేయలేదు. దేవుని దగ్గరికి వెళ్ళడం, ప్రభు మాట ప్రకారం వచ్చాం కాబట్టి, ప్రభు పిలిస్తే పరిచర్యకు వచ్చాం కాబట్టి, దేవుడు మీరు రండి నా పరిచర్య చేయండి అని పిలిస్తే ప్రభు మాట ప్రకారం వచ్చాం కాబట్టి ప్రభువే నా గురువు అని చెప్పనని ఏకాంతానికి వెళ్ళి బైబిల్ చదువుకుంటూ వెలుతురున్నంతసేపు బైబిల్ చదివి మోకాళ్ళ మీద నిలబడి చదివిన దాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ప్రార్థన చేసుకుంటూ సాయంత్రం రాత్రి 9 ఆ ప్రాంతాల్లో మళ్ళా ఇంటికి వచ్చేవాడిని. ఇంటికాడ మళ్ళా రాత్రి 1 గంట, 2, 3 గంటల వరకు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఎక్కువగా ప్రార్థనలోనే గడిపేవాళ్ళం. వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవటమే. ఎందుకనంటే మేము గూడూరు ప్రాంతానికి వచ్చాం కాబట్టి గూడూరులో మాకెవ్వరూ తెలిసిన వాళ్ళు లేరు. ఎవరితో నన్ను మాట్లాడడానికి, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి కాసేపు కూర్చోవడానికి, కాసేపు సంగతిలో కాలక్షేపం చేయడానికి, మా కష్టాలు బాధలు చెప్పుకోవడానికి ఎవరు లేరు, ఎవరూ తెలీదు. ఒకళ్ళిద్దరు పరిచయమే కానీ అంతగా స్నేహం చేసిన అనుభవం కాదు. ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ వెళుతూ వస్తూ ఏకాంతానికి వెళుతూ వస్తూ ఉండేవాడిని. ఒకసారి నేను ఏకాంతానికి వెళ్ళి మార్గం మధ్యలో ఉండి వస్తూ ఉంటే ఒక ముసలామె కర్ర పట్టుకుని నడుచుకుంటా వస్తా నాకు ఎదురు నిలబడి ఆమె నాతో ఇలా అంటుంది, రేయ్ నిన్ను ఇక్కడికి ఎవడు రమ్మన్నది అని. ఇక్కడ తిరుగుతున్నావేంటి నువ్వు, మర్యాదగా వెళ్ళిపో అంటుంది. పాపం ఎవరు అనుకుని అంటుందో, కళ్ళు కనపడక అంటుందేమోనని, అవ్వా మేము దేవుని పిలుపుని బట్టి సేవ చేయడానికి ఈ ప్రాంతానికి వచ్చాము, నాకు తెలుసులే అంటుంది. నా మాట సగమే పలుకుతున్నాను, అవి నాకు తెలుసులే అంటుంది. మరి తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళిపోమంటుంది అర్థం కాలేదు. వెళ్ళిపో, ఇదంతా నా ఏరియా, ఇది నేను తిరిగే ఏరియా, నేను ఉండే ఏరియా, నువ్వు ఉండడానికి లేదో, వెళ్ళిపో అంటుంది. అవ్వ అలా మాట్లాడుతుంటే నాకేం అర్థం కాలేదు, ఎందుకు ఇలా అవ్వ మాట్లాడుతుంది అని చెప్పనని. అది కాదవ్వా, మేము దేవుని పిలుపుని బట్టి నాకు తెలుసు అని చెప్పానా, నువ్వు వెళ్ళిపో. సర్లే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి కాదు, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. నాకు అర్థం కాదు ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని ఆలోచన చేసినప్పుడు ఆమె అవ్వగా మాట్లాడడం లేదు కానీ దురాత్మ చేత పట్టబడి ఆమె మాట్లాడుతుంది అనే సంగతి నాకు అర్థమైంది. సరే అని చెప్పనని బైబిల్ నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయటం ప్రారంభించా. నువ్వు ప్రార్థన చేస్తావా, సరేరా ప్రార్థన చేద్దాం అని మోకాళ్ళు వేసిందండి అవ్వ. అవును, అవ్వ కూడా మోకాళ్ళు వేసింది. ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. కాసేపు నిలబడేసరికి మోకాళ్ళ మంటలు వచ్చేస్తా ఉన్నాయి. టైం చాలాసేపు అయిపోయింది. ఆ మాత్రం అలాగే నిలబడుకుంది ముసలాన్ని. సరిగ్గా ఉప్పు అంటే పొలం పోయే పరిస్థితిలో ఉందని ఆ మోకాళ్ళేసి నిలబడిందండి. గట్టిగా ఊస్తే చచ్చిపోద్ది. అట్లాంటి మోకాళ్ళేసి నిలబడి ప్రార్థన చేస్తా ఉంది. నేను ప్రార్థన చేస్తున్నాను, ఆమె ప్రార్థన చేస్తుంది. నాకు అర్థమైంది, నేను ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నానో ఆమె కూడా అలాగే ప్రార్థన చేస్తుంది. నేను ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాను, ఆమె కూడా గట్టిగా ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంది. దెయ్యాలు కూడా ప్రార్థన చేస్తాయండో, దురాత్మలు కూడా ప్రార్థన చేస్తాయి.
పందుల మందలోనికి వెళ్ళుమని నాకు ఆజ్ఞ ఇవ్వు అని చెప్పునని శానాదీయములు పట్టినవాడు వేడుకున్న సంగతి మనకి గుర్తులేదు. శానాదీయములు పట్టినవాడు ప్రార్థన చేశాడండి, వేడుకున్నాడు. వేడుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే సరే పో అని చెప్పనని పందుల్లోకి పంపించాడు. సంగతి గుర్తుందిగా. అదే అనుభవం. ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, నేను ప్రార్థన చేస్తున్నాను. మేము చేసే సంగతి అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. దాదాపు 3 గంటల సేపు ప్రార్థన చేసిన తర్వాత బలిష్టమైన దేవుని యొక్క శక్తిని నేను అనుభవించాను. 3 గంటల తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని నేను అనుభవించి పరిశుద్ధాత్మ చేత శక్తి చేత నింపబడి ఆ దయ్యాన్ని గద్దించడం ప్రారంభించాను. సాతానా, ఇది దేవుని స్థలం. ఇక్కడ దేవుని నామం మహిమపరచబడాలి. సర్వోన్నతుడైన క్రీస్తు నామం ఘనపరచబడాలి. విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పి నన్ను గద్దించినప్పుడు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారి దయ్యాన్ని గద్దించి వెళ్ళగొట్టిన అనుభవం నాకు. ఫస్ట్ అదే. అంత ముందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టిన అనుభవం లేదు. చాలా సంతోషంగా ఉంది. దేవుడు నా పక్షంగా కార్యం చేశాడు, దేవుడు నా పక్షంగా అద్భుతం చేశాడు, దేవుడు నా పక్షంగా ఆ దురాత్మను వెళ్ళగొట్టాడని అందరితో చెప్పుకోవాలని ఉంది. ఎవరు లేరు. పదే పదే ఆ సంగతిని ఆ ధ్యానం చేసుకుంటూ ఉప్పొంగిపోతూ ఉన్నాను. తెల్లారేపాటికి ఎంతగా నేను సంతోషించానో అంత దుర్వార్త నేను విన్నాను. ఏంటి అనంటే, బాబు నువ్వు దెయ్యాలను వెళ్ళగొట్టేవాడివి, మా ఇళ్లలో ఉండొద్దు నాయన, దయచేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అన్నారు. ఎక్కడికి వెళ్ళాలి? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పనని సామానంతా బయటేసేసారండి. సామానంతా బయటేస్తే ఎక్కడికి పోవాలి? ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలి? ఎవరింటికి వెళ్ళాలి? ఎవరిని మాకు సహాయం చేయమని అడగాలి అని చెప్పనని ఆ సామానంతో పక్కన పెట్టి రెంట్ కోసం, ఈ ఇంటి కోసం ఆ ఇల్లు ఎత్తుక్కుంటూ తిరుగుతూ ఉంటే, నువ్వు పాస్టర్వా? అయితే నీకు ఇల్లు ఇయ్యం, ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తారు, మేము ఇయ్యం. చాలామంది ఇదే మాట చెప్పారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు. సామానంత రోడ్డు మీద ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడుండాలి? ఏం చేయాలి? అర్థం కాని పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఇల్లు ఇచ్చేవాళ్ళు లేరు. సరే బిందుడు నీళ్లు పట్టుకుందాం కుళాయి దగ్గరికి వెళ్ళని చెప్పినని ఆ ఎండలోనే ఉంటూ బిందు తీసుకుని కుళాయి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు మాంత్రికుడు అట. మాంత్రికులకి, దయ్యాలు నిలగొట్టే వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఇక్కడ వంతు లేదు, నీకు నీళ్ళు ఇయ్యం. ఇస్త్రీ కొట్టారు బిందె. రోడ్డు మీద సామాను పెట్టుకుని తాగడానికి నీళ్లు లేక రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక్క బిందె నీళ్లు మోసుకొచ్చుకుని సుమారు ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. నీళ్లు మోసుకొచ్చుకుని ఆ రోడ్డు మీదే ఉంటే, ఇల్లు దొరక్క నిస్సహాయ స్థితిలో ఉంటే, నిరాధారమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవాతి దేవుడు ఒక సహోదరిని పంపించాడు. ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరి దగ్గర ఉండాలో తెలియని నిరాధారమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఎవరూ మాకు తెలియదు, తెలిసిన వాళ్ళు ఎవరు మాకు సహాయకులు లేరు. మేము వచ్చింది కొత్త, మా సంగతి ఎవరికీ తెలియదు, ఎవరు మాకు పరిచయస్తులు కాలేదు. నేను కూడా కేవలం ఏకాంతానికి వెళ్ళి ఇంటికి వచ్చి ప్రార్థన సాగుతూ ఉంటేవాడిని అంతే. పిల్లరా గమనించండి, నిరాధారంగా రోడ్డు మీద సామాను పెట్టుకుని ఉంటే దేవాతి దేవుడు ఒక సహోదరిని, ఆమె అటుగా వెళ్తా ఎందుకో అది చూసి మా దగ్గరికి వచ్చింది. ఆమె మా దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే, మేము రెంట్ ఇల్లు, అంతకుముందు మేమున్న ఇల్లు రెంట్కు తీసుకోవడానికి గల కారణం వాళ్ళ అన్నగారు. మొట్టమొదటి మేము వాళ్ళ అన్నగారిని సంప్రదించి ఒక రెంట్ ఇల్లు తీసుకున్నాం. ఆ పరిచయం మీద ఆ సహోదరి మా దగ్గరికి వచ్చింది.
ఏంది సామాన్ అంతా బయట ఉన్నాయంటే ఇదమ్మా పరిస్థితి అన్న. సరే ఇక్కడే ఉంటారా అంటే ఇదేదో ఖాళీగానే ఉంది స్థలం, ఇక్కడ ఉందాము అనుకుంటున్నామన్నా. వెంటనే ఆమె 150 రూపాయలు పెట్టి ఒక పరదా పట్టా కొని తీసుకుని వచ్చి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఏ ఆధారం లేనప్పుడు, నిరాధారముగా మేము ఉన్నప్పుడు దేవుడు మా పక్షంగా నిలిచి ఒక చిన్న ఆధారాన్ని ఏర్పాటు చేశాడు. మాకు ఒక ధైర్యం వచ్చింది. దేవుడు మా పక్షంగా ఉన్నాడు. మేము నిరాధారమైనటువంటి స్థితిలో ఉన్నాం, మాకు ఆధారమైనటువంటి వాడు రక్షకుడు మా పక్షంగా ఉన్నాడు, భయపడనవసరం లేదు అని చెప్పనని ఆ పట్టా వేసుకుని నిలబడితే మళ్ళీ వాళ్ళు అన్నారు, ఆ స్థలం గల వాళ్ళు వచ్చి, మీరు ఇప్పుడు పట్టా వేసుకుని ఉన్నారు, తర్వాత దీనిలో మీరు ఏదైనా ఇల్లు వేసుకుని ఉంటే మా స్థలం పోయిద్ది, ముందు మీరు పోండి నాయన బయటికి అని చెప్పని అన్నారు. మళ్ళా ఏం చేయాలో తెలియలేదు. చెట్టు కిందకు వచ్చాం. చెట్టు కిందకు వచ్చి నిరాధారంగా కూర్చుని ఉన్నాం. చుట్టూతా చీరలు కట్టుకుని మధ్యలో సామాను పెట్టుకుని ఆ చెట్టు కింద పట్టా వేసుకుని నిరాధారమైన స్థితిలో కడుపుతో ఉన్న నా భార్య, షుగర్తో ఉన్న నా అమ్మమ్మ, నిరాధారంగా ఉన్న నేను, ఏ దిక్కు ఏ ఆధారం లేకుండా నిరాధారంగా ఉన్నప్పుడు దేవుడు 2 తల్లుల మనసును ప్రేరేపించాడు. ఆ 2 తల్లులు ఒక ఆమెతో మాట్లాడి, ఖాళీగున్న ఈ స్థలాన్ని మాకివ్వండి, ఈ ఖాళీగున్న ఈ స్థలానికి మేము నెలకి 50 రూపాయలు అద్దె కడతాము, మేము కట్టే బాధ్యత అని చెప్పినని ఆ 2 తల్లులు చెరోకి 25 రూపాయలు వేసుకుని, లేదంటే ఒక నెల నువ్వు ఒక నెల నేను కడదాం ఆ స్థలానికి అని చెప్పినని రెంట్కి తీసుకుని ఆ ఖాళీ స్థలంలో మేము వేసుకున్న ఆ పట్టాన్ని తీసుకుని వచ్చి ఆ ఖాళీ స్థలంలో వేసుకుని మాకు ఒక ఆధారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దిక్కుమొక్కు లేనిటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు నేనున్న ప్రాంతంలో ఉన్న బిడ్డలను ప్రేరేపించి, దేవుని బిడ్డలను ప్రేరేపించి, ఒకరి ద్వారా సహాయం పట్ట, మరొకరి ద్వారా ఖాళీ స్థలానికి రెంట్ కట్టే సహాయాన్ని కలగజేసి ఆ ఖాళీ స్థలంలో గుడారము వేసుకునే వాక్యాన్ని ఇచ్చాడు. అక్కడ ప్రారంభమైంది మా సేవా జీవితం. ఈరోజు దేవుడు ఒక మందిరాన్ని, ఒక నివాస స్థలాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగుతుంది కాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, ఆ నిరాధారమైనటువంటి పరిస్థితులలో రకరకాలైనటువంటి ఆలోచనలు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఎవరిని సంప్రదించాలి, మనం ఎలా బ్రతకాలి, ఇక్కడ మనం ఎలా సేవ చేయగలం, ఇక్కడ ఉండగలమా లేదా, ఉందామా వెళ్ళిపోదామా అని రకరకాలైన ఆలోచనలు వచ్చినాయి. నిస్సహాయ స్థితిలో, నిరాధారమైన స్థితిలో రోడ్డు మీద ఉన్నప్పుడు ఆకాశమందున బలిష్ఠుడైనటువంటి దేవుడు మా పక్షంగా నిలబడ్డాడండి. సర్వోన్నతుడైనటువంటి దేవుడు, పిలిచినటువంటి దేవుడు, మీరు నా పరిచర్యకు రండి, నేను నీకు సహాయం చేస్తానని పిలిచినటువంటి దేవుడు, నేను నీ పక్షంగా ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు నిరాధారమైనటువంటి స్థితిలో మా పక్షంగా నిలబడ్డాడు. ఈ రోజున చాలా మంది ఏ సహాయము దొరక్క, ఈ రోజున చాలా మంది అనుకున్న సహాయము దొరక్క, మేలు దొరక్క, ఎవరు మమ్మల్ని ఆదుకునేవారు లేరని, ఎవరు మమ్మల్ని చారదీసేవారు లేరని, ఎవరు మమ్మల్ని ఓదార్చేవారు లేరని, మాకు కలిగిన బాధల కష్టాల శోధన నుంచి ఎవరూ మమ్మల్ని ఆదుకోవటం లేదని చెప్పున్నాను దిగులు పడేవాళ్ళు, బాధపడేవాళ్ళు, వేదన పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారితోటి దేవాతి దేవుడు ఈ దినమున వాగ్దానం చేసి మాట్లాడుతున్నాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి నీవు చెడుతనాన్ని విసర్జించి ఆయనను రక్షకుడిగా అంగీకరిస్తే నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఎవరు నీ పక్షంగా ఉన్నా ఉండకపోయినా నేను నీతో ఉంటాను, నీకు సహాయం చేస్తాను. ఏ సహాయం అవసరమో అది, నీకే సహాయం కావాలో ఆ సహాయాన్ని నేను చేస్తాను అని దేవాతి దేవుడు బలిష్టమైనటువంటి వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవాతి దేవుడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మాకు తోడు ఉన్నట్టుగానే
మా దగ్గరికి వచ్చిన వారికి కూడా దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. ఆ మధ్యన ఒక ఆమె ఫోన్ చేసింది. ఫోన్లోని ఏడుస్తా ఉంది ఆ తల్లి, ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తుంది. చాలాసేపు మాట కూడా మాట్లాడడానికి లేక ఏడుస్తూనే ఉంది. దాదాపు 15 నిమిషాలు ఆమె ఏడుపును ఆపుకోలేకపోయింది. అమ్మా చెప్పండి, ధైర్యంగా ఉండండి, మీరు చెప్పాలనుకున్నది ఏదో చెప్పండి, నాకు ఫోన్ చేశారు కాబట్టి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, నా వల్ల వీలైన సహాయం, నేను చేయగలిగినటువంటి ప్రార్థన సహాయం నేను నీకు అందిస్తాను, చెప్పండి అని చెప్పినప్పుడు ఆమె ఏడ్చి నాతో మాట్లాడిన మాట, చచ్చిపోదామని అనుకుంటున్నానండి. సరే చచ్చిపోదు, కానీ ఎందుకు చనిపోదాం అనుకుంటున్నాం అని చెప్పి అడిగినప్పుడు, నా ఇంట్లో సమస్యలు విపరీతంగా పెరిగిపోయినాయండి. ఒక పక్క దాంపత్య జీవితంలో సమాధానం లేదు, ఒక పక్క కన్న బిడ్డల మధ్య సమాధానం లేదు, ఒక పక్క నేను చేస్తున్న పనిలో సమాధానం లేదు, నాకు ఇంటిలోనూ సమాధానం లేదు, ఉద్యోగంలోనూ సమాధానం లేదు, భర్త దగ్గర సమాధానం లేదు, బిడ్డల దగ్గర సమాధానం లేదు, దిక్కులేని దాన్ని అయిపోయాను, అందరూ ఉన్న ఒంటరి దాన్ని అయిపోయాను, ఎవరు లేనటువంటి దానిలాగా అయిపోతున్నాను. నా బాధను, నా సమస్యను, నా వేదనను కన్నిటిని ఎవరితో చెప్పుకోవాలో, ఎవరితో పంచుకోవాలో కూడా అర్థం కాని దిక్కుమాలిన స్థితిలో ఉండి, దేవుడే నాకు దిక్కుగా ఉన్నాడని ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని నా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే అక్కడ కూడా నాకు నెమ్మది లేని పరిస్థితి ఎదురైందండి. నా భర్త ఎదురు నుంచి శోధన, నేను ప్రార్థన చేసుకుందామని నా బాధ అంతా ఎవరికి చెప్పుకోవాలో తెలియక దేవునికన్నా చెప్పుకుందామని ప్రార్థన చేసుకుంటే అక్కడ కూడా నా భర్త దగ్గర నుంచి శోధన ఎదురవుతుందండి. ఎంతగా హింసించబడుతున్నానంటే కనీసం ప్రార్థన చేసుకునే వీలు కూడా నాకు కలగనివ్వటం లేదండి. నా ఇంట్లో ప్రార్థన చేసుకుందామని మోకరిస్తే నా భర్త వస్తాడు, తన్నుతాడు, కొడతాడు, తన గొడ్డలన్నీ ఓడదీసి నగ్నంగా ప్రార్థన చేసుకుంటున్న నా ముందుకొచ్చి గంతులు వేస్తాడు, హేళన చేస్తాడు, దేవునిని దుర్భాషలు మాట్లాడతాడు, బైబిల్లో సంగతులంటే పట్టుదో దుర్భాషలు మాట్లాడతాడు, ప్రార్థన చేయనివ్వడు, నా బాధ చెప్తానంటే వినడు, ఆయన పట్టించుకోడు, దేవునికి చెప్పుకుంటానంటే దేవునికే చెప్పుకోనివ్వడు, ఇంట్లో బిడ్డలకి చెప్పుకునే పరిస్థితి లేదు. భయంకరమైన వేదనతో నిండిపోయి ఉన్నాను నేను. నా బాధంతా పంచుకోవడానికి నా నోటి నుంచి మాట కూడా రావట్లేదు, ఏడుపు తప్ప అని చెప్పునని ఆ తల్లి బహువేదనతో మాట్లాడుతూ ఉంది, రోధిస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉందండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రార్థన చేసుకునే వీలు లేనప్పుడు, ఇంట్లో క్షేమం లేనప్పుడు, సమాధానం లేనప్పుడు, నెమ్మది లేనప్పుడు, భర్త దగ్గర కానీ, బిడ్డల దగ్గర కానీ, పని దగ్గర కానీ, ఇంట్లో కానీ, బయట కానీ నాకు మంచి మర్యాద, ప్రేమ, ఆప్యాయతలు దొరకనప్పుడు ఈ బ్రతుకుండి అర్థమేంటి? చచ్చిపోదాం అనిపిస్తుందండి చెప్పునని. అప్పుడు ఆమెతో నేను అన్నాను, ఎవరు లేరని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు తల్లి? ఎవరు లేరని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నీ పక్కన నీ భర్త నీకు ఆధారంగా లేకపోవచ్చు, నీ భర్త నిన్ను హింసించేవాడిగా ఉండొచ్చు, నిన్ను బాధించేవాడిగా, కొట్టేవాడిగా, దేవుని సన్నిధిలో కూడా బలపడకుండా అడ్డుపడేవాడిగా ఉండొచ్చు. అలాగే నీ పిల్లలు నీ మాట వినకుండా నీకు ఎదుట తిరుగుబాటు చేసిన వారిగా ఉండొచ్చు, నీ పిల్లలు నీకు అవమానం తెచ్చేవారిగా ఉండొచ్చు, నీ కోడళ్ళు, నీ అల్లుళ్ళు నీ మాట వినకుండా నిన్ను బాధిస్తూ ఉండొచ్చు. ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే గుండెలు పగిలిపోతున్నాయండి అంటది. నీ గుండెలను పొడిచేటువంటి మాటలు మాట్లాడుండొచ్చు. నీవు ఏ ఆధారం లేక దిక్కుమాలిన స్థితిలో నిరాధారముగా ఉండొచ్చు. అందరూ ఉన్న ఏకాకి జీవితాన్ని నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చు.
కానీ నువ్వు గ్రహించిన విషయం ఏంటో చెప్పనా, వీళ్ళందరూ తోడు కోరుకుంటున్నావు కానీ వీళ్ళందరికీ మించినటువంటి బలిష్ఠుడైనటువంటి దేవాతి దేవుడు నీతో నువ్వు ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. గుర్తుందా? ఆయన నేను నీతో ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. నీ బాధ వచ్చింది పంచుకోవడానికి వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తానంటావేంటి? నీకు కష్టం వచ్చింది, నా కష్టాన్ని పంచుకోవడానికి చెప్పుకోవడానికి ఎవరు లేరని ఏడుస్తావేంటి? ఎవరు ఎందుకు లేరు? బలిష్ఠుడైనటువంటి దేవుడు ఉన్నాడు. నిన్ను సృజించిన వాడు నీకు భర్తగా, నీకు అండగా, నీకు తోడుగా, నీకు నీడగా, నీకు సహాయకుడిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు నీ పక్షంగా నిలబడుకున్నాడమ్మా. నీ భర్త నీవు మోకరించి ప్రార్థించుకునే వీలు కలిగించకపోతే నీ వంటలు కడుక్కునేటప్పుడు అయినా నువ్వు మనసులో ప్రార్థన చేయి. బట్టలు ఉతికేటప్పుడు కూడా నువ్వు మనసులో ప్రార్థన చేయి. ప్రార్థన అంటే కనులు మూసుకుని ప్రార్థన చేస్తేనే ప్రార్థన అనుకోబాకు. నీకు కనులు మూసుకుని ప్రార్థనలో కూర్చుని ప్రార్థనలు చేసే అవకాశం లేనప్పుడు నీవు నీ పని చేసుకుంటేనే నీ ఆత్మలో ప్రభువుని ప్రార్థన చేయటం ప్రారంభించు. ఆత్మలో ప్రభువుకి నీ సమస్యను చెప్పుకోవటం ప్రారంభించు. ఆత్మలో ప్రభువుని వెతకటం ప్రారంభించు తల్లి. ఆత్మ సంగతులు పరిశుద్ధాత్మనికి అర్థమవుతాయి. నీ ఆత్మ మాట్లాడేటువంటి ఆ ప్రార్థించేటువంటి ఆత్మ సంబంధమైన విజ్ఞాపన సర్వలోకనాథుడు ఆలకిస్తాడు. ప్రార్థన చెయ్యి. నాకు చెప్పావు కాబట్టి నేను కూడా ప్రార్థన చేస్తాను అని ఇద్దరు కలిసి ప్రార్థన చేశాను. నెలల తరబడి ప్రార్థన చేశాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. ప్రార్థన అంటే పడనివాడు, బైబిల్ అంటే ఎగిరి తన్నేటువంటి వాడు, ఆ ఇంట్లో నిస్సహాయకురాలిగా పడిపోయినటువంటి ఆ తల్లిని దేవాతి దేవుడు దీవించాడు. ఆ తల్లికి ఏ సహాయం కావాలో ఆ సహాయాన్ని అందించాడు. ఈరోజు తన భర్త తనను కూర్చోబెట్టి తనకి పరిచర్య చేసేవాడిగా మార్చేశాడు. ఎంత గొప్ప దేవుడండి! ఏ భర్త అయితే ప్రార్థన చేయడానికి ఆటంకంగా నిలబడి వాక్యం చదవనివ్వకుండా, ప్రార్థన చేయకుండా, నగ్నంగా గొడవలు తీసుకుంటూ ప్రార్థన చేసుకునే సమయంలో పిచ్చి పిచ్చి వెర్రి పట్టిన వాడు చేష్టలు చేసేవాడో, ఈరోజు నీ ప్రార్థన టైం అయింది. నీ ప్రార్థన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకో. దేవుడు నీ అవసరాలన్నీ తీరుస్తాడు, మన అవసరాలన్నీ తీరుస్తాడు, మనకి సహాయం చేస్తాడని తన నోట క్రీస్తుని గూర్చిన సాక్ష్యాన్ని పలికేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ కష్టములో, ఏ సమస్యలో, ఏ అవసరంతో ఉన్నావో నాకు తెలియదు కానీ, ఏ ఇబ్బందితో ఉన్నావో నాకు తెలియదు కానీ, ఈ సమయానికి నువ్వు ఏ విషయాల్లో నలిగిపోతూ ఉన్నావో నాకు తెలియదు కానీ, ఎవరి యొద్ద నుండి ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు కానీ, ఈ దినమున నా దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలను వింటున్నట్టయితే ఈ దినమున నా దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్త మానవాళిని సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, తన వాక్కుతో భూమిని ఆకాశాన్ని కలగజేసి సమస్తాన్ని కలగజేసి నీకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవుడు, నీ క్షేమము కొరకు తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు కుమారుని బలిగా అర్పించడానికైనా వెనుక తీయనటువంటి దేవాతి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నేను నీ పక్షంగా ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు సహాయం చేస్తాను. నీ కన్నీటితో కాలాన్ని గడిపితే నీ కన్నీరు నేను తుడుస్తాను. రుణాల్లో నలిగిపోతూ ఉంటే విడిపిస్తాను. పాపం యొక్క బంధకాల్లో చిక్కుకొని ఉంటే ఆ బంధకాల్లోంచి నేను విడిపిస్తాను. శాపపు కోరల్లో నువ్వు పట్టుబడి ఉంటే నా రక్త విమోచన ద్వారా నీ పాప శాపాన్ని కడిగి నీకు విడుదల కలిగి చేస్తాను. నీ బిడ్డల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ తోబుట్టువుల విషయంలో నువ్వు నలిగిపోతున్నట్టయితే, సమాధానం లేక, నెమ్మది లేక కొట్టుమిట్లాడుతున్నట్టయితే, దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. తన బలిష్టమైనటువంటి వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. నేను నీ పక్షంగా నిలబడతాను,
నేను నీ పక్షంగా నిలబడి నేను నీకు సహాయం చేస్తా. ఏ సహాయం కావాలో నన్ను అడుగు అని దేవాతి దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఈ దినమును నీకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. సహాయం చేసేవాడిగా ఉన్నాడు. నువ్వు భయపడనవసరం లేదు. ఈ రోజున అనేక భయాలు కలుగుతూ ఉన్నాయి కదా. కరోనాను గుర్చిన భయం. కరోనా వదిలిపోయిన తర్వాత లాక్డౌన్ తీసేస్తే అప్పుల వాళ్ళు ఎక్కడ మీద పడతారోనని భయం. ఏమండి ఆఫీసులో ఉద్యోగం ఉంటుందో లేదో అనే భయం. ఏమండి తర్వాత జీవన కాలపు పరిస్థితులను గుర్చిన భయం. అప్పులు కట్టలేక, ఫైనాన్సులు కట్టలేక, ఏమండి తర్వాత భవిష్యత్తును గుర్చిన ఆలోచన గుర్చిన భయాన్ని కలిగి ఈ రోజున చాలా మంది రకరకాలైనటువంటి భయాలతో కాలాన్ని గడుపుతూ ఆ భయాన్ని జయించలేక భయం చేతులు గుప్పిట్లో ఓడిపోయి మరణంలోనికి వెళ్ళిపోతున్నవారు లేరా? అలాంటి వారితోటి దేవాతి దేవుడి దినమున మాట్లాడుతున్నాడు. నీవు దేనికి భయపడనవసరం లేదు, నేను నీకు సహాయం చేస్తాను. నీ ఫైనాన్స్ లో నుంచి విడిపించడానికి నేను నీకు సహాయం చేస్తాను. నీ రుణ బాధల నుంచి నేను విడిపించడానికి సహాయం చేస్తాను. నీకు కలిగిన అనారోగ్యాల్లో నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి విడిపించడానికి నేను నీకు సహాయం చేస్తాను. నీకు కలిగిన అసమాధానకరమైన ప్రతి సంగతిలో నుంచి విడిపించడానికి నేను నీకు సహాయం చేస్తా అని దేవాతి దేవుడు బలిష్టమైన వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఆ వాగ్దానాన్ని మనం అనుభవించాలి అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి చెడుతనాన్ని విసర్జించాలి, పాపాన్ని విసర్జించాలి. చెడుతనాన్ని విసర్జిస్తే బలిష్టమైన వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్పు జరిగింది. ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్పు కావాలి అంటే ఖచ్చితంగా మన హృదయాంతరంగాల్లో దేవునికి వ్యతిరేకంగా ఉన్న చెడుతనం అంతటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి క్రీస్తు కొరకు నిలబడడానికి నువ్వు సిద్ధమైతే నీ కన్నీరు తుడిచి, నీ వ్యాధిని తీసివేసి, నీ రోగాన్ని తీసివేసి, నీ సమస్యను తీర్చివేసి నీకు కావలసిన ప్రతి విధమైన సహాయాన్ని అందించడానికి నా యేసు క్రీస్తు ప్రభువు వారు సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడండి. మీ దేవుని బిడ్డ ప్రభు సన్నిధిలో మోకరించి చెడుతనాన్ని విసర్జించడానికి సిద్ధపడు. ఒకవేళ విసర్జించకపోతే, నేను విసర్జించకుండానే నాకు సహాయం కావాలి అని నువ్వు కోరితే అది ఎలా ఉంటుందో రేపటి దినాన, రేపటి భాగంలో ధ్యానం చేద్దాం. ఈ సమయానికైతే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలో నిన్ను బలపరచడానికి, నిస్సహాయ స్థితిలో నిన్ను లేవనెత్తడానికి, నిన్ను ఆదుకోవడానికి, నీకు క్షేమాన్ని ఇవ్వడానికి నా యేసు ప్రభువారు ఈ దినమున నీకు నాకు మనకి వాగ్దానం చేస్తున్నాడు. నేను నీ పక్షంగా నిలబడి నేను నీకు సహాయం చేస్తాను అని ప్రభు వైపు నీవు తిరిగి ఆ దేవాతి దేవుడు ఇచ్చే సహాయాన్ని పొందుకోవడానికి హృదయాన్ని తెరిచి ప్రార్థన చేయి. ఖచ్చితంగా మేలును పొందుకోగలం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా రక్షకుడా, నీకు వందనాలు. ఈ దినమును మీరు మాట్లాడిన సంగతులకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభువా, వాగ్దాన పూరితమైనటువంటి సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించారు. నేను నీ పక్షంగా ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను, నీవు భయపడద్దు అని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రియుడు యేసయ్య ఆశీర్వాద సందేశ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలు ఎలాంటి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో, ఎలాంటి ఇరుకులో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, అనారోగ్యంలో ఉన్నారో, సమస్యలో ఉన్నారో నాకు తెలియదు, కానీ నీవు బాగుగా ఎరిగిన దేవుడు. నీవు ప్రతి వారి హృదయాంతరంగాలను బాగుగా ఎరిగి ఉన్నావు కనుక ఈ రోజున మీ హృదయాలను నేను బలపరుస్తాను, మీ ఆశను తీరుస్తాను, నేను మీకు సహాయం చేస్తాను, భయపడొద్దు అని చెప్పునని బలిష్టమైన వాగ్దానాన్ని ఇచ్చారు. నీ వాగ్దానాన్ని స్వీకరించిన మేము చెడుతనాన్ని విసర్జించి నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని పరలోకము నుండి నీవిచ్చే సహాయాన్ని పొందుకుని నీ సాక్షులుగా ఉండినట్లుగా నీ కృప దయచేయమని, అట్టి నీ కృపలో, నీ దయలో మేమందరము నిలిచి వాగ్దాన ఫలమును అనుభవించినట్లుగా నీ సహాయం అనుగ్రహించి నడిపించమని
క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి మనము ఎదురు చూసు ప్రతి సహాయం పరలోకమందున్న దేవుని యొద్ద నుండి పొందుకున్నట్లుగా కృపను అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.